ఏఐ ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తిగా మారుతుంది. అందుకే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డిజిటల్ ఎకానమీ ల్యాబ్ ఆధ్వర్యంలో విడుదలైన బహిరంగ లేఖ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ లేఖపై 200 మందికి పైగా ప్రముఖ ఆర్థికవేత్తలు, ఏఐ పరిశోధకులు సంతకాలు చేయగా వారిలో 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఉన్నారు. ప్రపంచ ప్రభుత్వాలు ఇక ఆలస్యం చేయకుండా ఏఐ యుగానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. పరిశోధకుల అంచనా ప్రకారం వచ్చే 10 ఏళ్లలో ఏఐ సామర్థ్యం ఊహించని స్థాయిలో పెరగబోతుంది. ఇది పారిశ్రామిక విప్లవం కంటే కూడా భారీ మార్పును తీసుకురావచ్చు. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచాన్ని మార్చడానికి దశాబ్దాలు పట్టింది. ఏఐ మాత్రం కొన్ని సంవత్సరాలలోనే అదే స్థాయి మార్పును తీసుకురాగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుంది, కొత్త ఆవిష్కరణలు వస్తాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో లక్షలాది ఉద్యోగాలపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, అకౌంటింగ్, కంటెంట్ క్రియేషన్స్, ప్రోగ్రామింగ్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుంది. ఏఐని ఆపడం సాధ్యం కాదు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే నిపుణులు ప్రభుత్వాలకు 3 కీలక సూచనలు చేశారు. ఏఐ అభివృద్ధికి సరైన ప్రోత్సాహకాలు, ప్రజల రక్షణ కోసం కఠిన నిబంధనలు, ఏఐని నియంత్రించే బలమైన సంస్థాగత వ్యవస్థలు. ఈ 3 లేకపోతే భవిష్యత్తులో సమస్యలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. ఈ లేఖను సమన్వయం చేసిన యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రొఫెసర్ ఆంటెన్ కొరెనెక్ ఒక కీలక విషయం చెప్పారు. ఏఐ ప్రపంచాన్ని మార్చడం మొదలైన తరువాత కొత్త విధానాలు రూపొందించడం ఆలస్యం అవుతుంది. పూర్తి స్పష్టత కోసం వేచి చూస్తే అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. అందుకే ఇప్పటి నుంచే ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి భవిష్యత్తుకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఏఐ ప్రభావం ఇంకా రావాల్సి ఉందని అనుకుంటే పొరపాటే. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. అమెజాన్ ఇటీవల సుమారు 14,000 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందే కంపెనీ సీఈఓ ఇక జనరేటివ్ ఏఐ ఏజెంట్లు అనేక పనులను నిర్వహించబోతున్నాయని ప్రకటించారు. అమెరికాలో కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన యువత కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఈ ప్రభావం వ్యక్తులతోనే ఆగిపోదు, దేశాల భవిష్యత్తును కూడా నిర్ణయించవచ్చు. ఐక్యరాజ్య సమితి హెచ్చరిక ప్రకారం ఏఐలో పెట్టుబడులు పెట్టగలిగే ధనిక దేశాలు మరింత ముందుకు దూసుకువెళ్తాయి. పేద దేశాలు మాత్రం వెనుకబడే ప్రమాదం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని యుఎన్ చెబుతుంది. ఏఐ మానవ చరిత్రలో మరో మహా విప్లవం. ఈ విప్లవాన్ని ఆపడం సాధ్యం కాదు, కానీ ఈ మార్పులో వెనుకబడాలా లేక ముందుండాలా అనేది ఈ రోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఏఐ మనిషికి శత్రువు కాదు. సరైన విధానాలు, సరైన నైపుణ్యాలు ఉంటే అది అత్యంత శక్తివంతమైన సహచరుడు. భవిష్యత్తు ఏఐదే కావచ్చు, కానీ ఆ భవిష్యత్తులో మనిషికి స్థానం ఉండాలంటే సిద్ధం కావాల్సింది ఇప్పుడే.